నెల్లూరు జిల్లా కోట మండలం శ్రీనివాస విద్యా స్కూల్లో స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ ఆశ్రమం వారి స్కూల్ తరపున ఉపాధ్యాయులు విద్యార్థుల సహృదయంతో వారికి బట్టలు మరియు 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించడం జరిగిందని శ్రీనివాస విద్యా సంస్థల చైర్మన్ నీలం సురేందర్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. మరియు అమౌంట్ ను కలెక్ట్ చేసిన విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు అందించారు. సహాయం అందించిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం పాఠశాల యందు స్వర్ణదీపం ట్రస్ట్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగులు, అనాథులు మొదలగు ఎంతో మంది అనాథ పిల్లలకు ఎంతో మందికి స్వర్ణదీపం ట్రస్ట్ వారు ఆశ్రయం కల్పిస్తూ వాళ్ళకి బాగోగులు చూస్తున్న సందర్భంగా వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసేందుకు శ్రీనివాస స్కూల్ పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకు చేయూతనిస్తూ మా పాఠశాల యందు 10,000 రూపాయలు అమౌంట్, తర్వాత కొన్ని బట్టలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం రెండు సార్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం చేతనైనంత వరకు వాళ్ళకి సహాయం చేస్తే అంతో ఇంత మనకు బాగుంటుందనే ఉద్దేశంతో మా ఉపాధ్యాయులు, మా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళందరికీ చేయూతనిచ్చి వాళ్ళ సహకారం అందించినందుకు మా స్కూల్ తరఫున ప్రత్యేకించి మా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ వందనాలు.